హాయ్ అండి. ఈరోజు ఆది బ్లౌజ్ కొలతలతో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపెడుతున్నాను. మీకు అర్థమయ్యే విధంగా చూపెడుతున్నాను. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒక్కొక్క పాయింట్ ఎలా చెప్తున్నానో మీరు ఆ విధంగా కట్ చేస్తే బ్యాక్ పార్ట్ చాలా కుదురుతుందండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు 3 పార్ట్లు ఉంటాయండి. మనకు కంపల్సరిగా ఈ 3 పార్ట్లు వస్తే మనకు బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది. అది ఒకటి బ్యాక్ పార్టు, రెండవది ఫ్రంట్ పార్టు, మూడవది హ్యాండ్స్. ఈ 3 వచ్చిందంటే మనకు బ్లౌజ్ మొత్తం వచ్చినట్టే. ముందుగా ఇలా బ్లౌజ్ పీస్ని వేసుకొని దానికి క్రాసులు ఏమైనా ఉంటే స్కేల్ సహాయంతో క్రాసులు తీసుకోవాలి. క్రాస్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజును నడుము కాడ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకొని ఎలా అయితే నేను పెట్టుకుంటున్నానో మార్కులు ఆ విధంగా పెట్టుకోండి. ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు, నడుము కాడ మన ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కు, తర్వాత ఖర్చు 2 మార్కులు, తర్వాత 1 ఇంచ్ నడుము పట్టీల కొరకు బ్యాక్ సైడ్ నడుము పట్టీలు వస్తాయి కదా, వాటి కొరకు 1 ఇంచ్ కొలత పెట్టుకోవాలి. ఇలా సమానంగా బ్లౌజు పెట్టుకొని ఇప్పుడు నేను పెట్టే కొలత కప్పు కొలత, బ్యాక్ కప్పు కొలత. ఇది ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఇది కూడా పైపింగ్ జాకెటే కాబట్టి నేను అక్కడికే పెట్టుకున్నాను. ఎక్కడైతే కప్పు హైటు ఎక్కడికి ఉంటుందో అక్కడికి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది పైపింగ్ బ్లౌజు నేను కట్ చేసేది. లైనింగ్ బ్లౌజు ఇది. లైనింగ్ బ్లౌజు యొక్క లైనింగ్ పీస్ను నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. దీనికి నేను పైపింగ్ వేస్తానండి, అందుకే నేను కొలత అక్కడికే పెట్టుకున్నాను. ఎప్పుడు కానీ బ్లౌజును రివర్స్లో తీసి కొలతలు పట్టుకోవాలండి. కొలత అలా పట్టుకుంటేనే మనకు కొలత అనేది కరెక్ట్ వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు మీరు కూడా సమానంగా పెట్టుకోవాలి. కింద పార్ట్ మనం ఖర్చుకు వదిలేసాం కదా, ఫస్ట్ ఏ విధంగానైతే సమానంగా పెట్టుకున్నామో ఖర్చు కొరకు అదే విధంగా పెట్టుకోవాలండి. పైకి జరపద్దు. ఎక్కడైతే ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పెట్టుకున్నానో ఆ విధంగా మీరు కూడా పెట్టుకోండి. చూడండి ఎక్కడికి వచ్చిందో ఖర్చు అనే భాగం, షోల్డర్ ఖర్చు ఎక్కడ ఉన్నదో అక్కడికి చూసుకోవాలి. నేను పావించి ముందుకు పెట్టుకోవటం లేదండి కొలత. నేను ఎక్కడికైతే వచ్చిందో అక్కడికే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దానికి పైపింగ్ వేస్తాం కదా, పావించి ముందటికి పెట్టుకుంటే మనకు గల్లా అనేది చిన్నగా అవుతుంది. కాబట్టి నేను అక్కడికే పెట్టుకున్నాను. చూడండి నేను ఫస్ట్ పెట్టుకున్న కాడికే నాకు బ్లౌజ్ హైట్ అనేది వచ్చింది. పర్ఫెక్ట్గా బ్లౌజ్ హైట్ అనేది వచ్చింది. అలా ఫస్ట్ హైట్ పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజును ఈ విధంగా పట్టుకొని చూడండి, ఒక సైడ్ గల్లా మాత్రమే తీసుకోండి, ఒక సైడు లోపటికి వదిలేయండి. అలా నేను పట్టుకున్నట్టుగా నేను ఒక్కటే భాగం పట్టుకున్నానండి, 2 భాగాలు పట్టుకోలేదు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడికైతే హైట్ ఖర్చు కాడికి వచ్చింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పైపింగ్ కొరకు తీసుకుంటున్నాను కాబట్టి అక్కడికి ఎలా ఉందో గల్లా ఎలా ఉందో నేను అలాగే మార్క్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీరు పైపింగ్ వేయకపోతే అలా ఒక పావించు ముందుకు నేను డాట్స్ పెట్టాను కదా, ఆ విధంగా మార్క్ చేసుకుంటూ రండి. పైపింగ్ కొరకైతే మనం బ్లౌజు ఎంతైతే గల్ల ఉంటుందో అంతనే కట్ చేయాలండి. దానికి పావించు లోపలికి పెట్టి కట్ చేయొద్దు. అలా కట్ చేస్తే గల్ల అనేది చిన్నగా అవుతుంది. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో, బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. షోల్డర్ పెట్టేటప్పుడు ఎప్పుడు కానీ మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అలా అక్కడి నుండి పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదో అని మళ్ళీ నేను గల్లా నుండి పెట్టి చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా
ఆ విధంగానే పెట్టుకోండి. ఇలా ఒక స్కేల్ సహాయంతో దాని మీద లైన్ వేసుకోండి. ఇప్పుడు కప్ చంక లూజు కొలతను తీసుకుంటున్నాము. ఎప్పుడు కానీ చంక లూజు కొలత అనేది ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం కాజాల సైడ్ ఉన్న కొలతనే పట్టుకోవాలి. ఉక్సుల సైడ్ ఉన్న కొలతను పట్టుకోవద్దు. ఇప్పుడు చూడండి, అలా ఖర్చుకు వదిలేసి మనం బ్యాక్ పార్ట్ చంక లూజ్ కొలత ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్కేల్ని తీసుకొని అలా ఒక లైన్ వేసుకోండి. గల్లా వరకు ఒక లైన్ వేసుకోండి. ఎందుకంటే ఛాతి కొలత మనం పెట్టుకోవాలి కదా, ఈ లైన్ మీదనే మనం ఛాతి కొలతను పెట్టుకుంటాము. ఇప్పుడు టేప్ తీసుకొని మనకు షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 5.5 వచ్చిందండి. అదే 5.5ను ఇప్పుడు మనం ఛాతి కొలతకు గీత పెట్టుకున్నాం కదా, అదే గీత మీద 5.5 కొలతను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు చంక కొలత ఎంత వచ్చిందంటే నాకు 6.25 ఇంచులు వచ్చిందండి. అలా స్కేల్ సహాయంతో ఒక లైన్ వేసుకోండి. ఎందుకంటే కరెక్ట్ షేప్ రావాలి కదా, అందుకే స్కేల్ని ఉపయోగిస్తాం మనము. నేను ఇక్కడ మీకు ఏర్పడాలని కొంచెం డార్క్ కొరకు మళ్ళొకసారి దాని నుంచి వెళ్ళి గీసుకుంటూ వస్తున్నాను. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు ఖర్చు భాగాన్ని నేను ఇలా ఒక మార్క్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఛాతి కొలత రావాలి కదా, ఇలా బ్లౌజులను ఎప్పుడు కానీ బ్లౌజ్ కొలతను ఇలా చంకరాక పట్టుకోవద్దండి. ఎందుకంటే అగో సాగుతుంది. అందుకే మనకు ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోండి. ఎక్కడైతే గల్ల చివరిది ఉంటుందో, కప్పు ఉంటుందో అక్కడికి పట్టుకోండి. ఇక చూడండి సాగడం లేదు. ఇలా మనము ఫోల్డ్ చేసిన భాగం నుండి మనం ఛాతి కొరకు లైన్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు మన ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి ఉంటుందో కరెక్ట్ అక్కడికే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్కు ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక టేప్ తీసుకొని ఎంత ఉన్నదా అని చూస్తున్నాను. నడుము 8 ఇంచులు వచ్చింది. చెస్ట్ అనేది 9 ఇంచులు వచ్చింది. అంటే నడుము కొలత 8 ఇంచులు వచ్చింది, ఛాతి కొలత 8 ఇంచులు. అంటే నడుము కొలత కన్నా నాకు 1 ఇంచు ఎక్కువ వచ్చింది. అదే కరెక్ట్ కొలత అండి. ఇప్పుడు ఖర్చు కొరకు కింద నడుము కాడ 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాను. అలాగే హెమ్మింగ్ పట్టీ కొరకు 1 ఇంచు తీసుకున్నాను కదా. ఇప్పుడు అక్కడ ఛాతి కొలత కాడ కూడా అదే 2 ఇంచుల ఖర్చును నేను పెట్టుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఛాతి కొలత ఖర్చు నుండి నడుము కొలత ఖర్చు వరకు ఒక లైన్ వేసుకోండి. అక్కడ నుండి ఇప్పుడు నడుము కాడ 2 ఇంచుల ఖర్చు కొలతను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫిట్టింగ్ కుట్టు తెలియడం కొరకు నడుము కాంచెల్లి ఛాతి వరకు ఇలా ఛాతి నుండి నడుము వరకు ఒక లైన్ వేసుకోవాలి. ఇదే మనకు అసలైన ఫిట్టింగ్ కుట్టు అండి. అది పక్క పొంటిది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు కింద మనం నడుము పట్టి కింద పట్టి వేస్తాం కదా, అదే కొలతను ఇలా మీకు అర్థమయ్యేలా నేను స్కేల్తో 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటాం కదా, ఆ 1/2 ఇంచు ఖర్చును ఒక లైన్ వేసుకున్నాను. చూడండి, ఎక్కడైతే ఫస్ట్ నడుము వచ్చిన కొలతనో అక్కడికి 8 ఇంచులు. ఇప్పుడు చంకలోతు షేప్ తీసుకోవాలి కదా, దాని వరకు 1.5 కొలతను తీసుకున్నాను. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ మనము గీతలు చంకలోతు తీసుకున్నప్పుడు చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలండి. తర్వాతనే దాని మీద మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టేప్ సాయంతో ఎంత కొలత వచ్చిందో అని చూసుకున్నాను. నాకు కరెక్ట్ నడుము ఎంతైతే 8 ఇంచులు వచ్చిందో అంతే వచ్చింది.
మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని దాని చంక కొలత ఏడికి వచ్చిందో చూపెట్టడానికి నేను ఆది బ్లౌజ్ తీసుకొని అలా మీకు చూపెడుతున్నాను. ఫిట్టింగ్ కుట్టు వరకు కరెక్ట్గా వచ్చింది. చూశారు కదా, చూసారా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మించెల్లే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రండి. ఇది కత్తెర నేను ఎందుకు చూపెడుతున్నానంటే ఇది లైనింగ్ బ్లౌజు, లైనింగ్ కదండి. కింద అక్కడ మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడు అలా డాట్స్ పెట్టుకోవాలని కట్స్ పెట్టుకోవాలని చూపెడుతున్నాను. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రండి. ఇది ఛాతి కొలత 36 ఇంచులు అండి. మనకు ఛాతి కొలత 9 ఇంచులు వచ్చిందిగా. 9 × 4 36, అంటే ఇది 36 ఇంచుల బ్లౌజ్ అండి. ఇప్పుడు నడుము పట్టీలు మనకు కరెక్ట్గా తెలవాలంటే ఎక్కడైతే ఫిట్టింగ్ కొలత వచ్చిందో అక్కడికి నడుము కప్పు నుండి అక్కడికి మలుచుకోవాలి. అలా అయితేనే మనకు వెనుక పట్టీలు కరెక్ట్గా ఉంటాయండి. అలా గీసుకున్న తర్వాత హాఫ్ ఇంచు కొలతను నడుము పట్టీల కొరకు, అంటే మనకి ఇంచు కదా, ఇంచులో హాఫ్ ఇంచు కొలతను తీసుకోవాలి. ఇలా మీకు అర్థమయ్యే విధంగా నేను స్కేల్ సహాయంతో ఇలా లైన్స్ వేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అని కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను నేను. చూసారా ఎంత అందంగా ఉందో.